Shalom everyone, I'm Mora Helena, a teacher of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథంలో 40వ పాష బాలాక్. బాలాక్ అంటే విధ్వంసం చేసేవాడు లేదా వృధా అని అర్థం. సెఫర్ తోరాలో ఇది 40వ పర్ష మరియు సెఫర్ బిమిడబల్ లేదా సంఖ్యాకాండంలో ఇది 7వ పర్ష. ఈ పర్ష యొక్క 6వ అలియ వాక్య భాగములు. సెఫర్ బిమిడబల్ లేదా సంఖ్యాకాండము 23వ అధ్యాయం 27వ వచనం, అలాగే 24వ అధ్యాయం 13వ వచనం వరకు. బాలాక్ పర్ష యొక్క 6వ అలియాలో బిలాము 2 సార్లు ఇశ్రాయేలీయులను ఆశీర్వదించడంతో నిరాశ చెందిన బాలాకు అతన్ని మరొక స్థలానికి పేరు కొండ శిఖరానికి తీసుకెళ్తాడు. అక్కడ నుండి ఇశ్రాయేలీయుల శిబిరం మరొక కోణంలో కనిపిస్తుంది. బహుశా ఈసారైనా శాపం సఫలమవుతుందనే ఆశతో బిలాము మళ్ళీ 7 బలిపీఠాలను నిర్మించమని ఆదేశిస్తాడు. మరియు బాలాకు 7 ఎద్దులను మరియు 7 పొట్టేళ్లను బలుగా అర్పిస్తాడు. ఈసారి బిలాము ఎలోహింను సంప్రదించడానికి వెళ్లకుండా ఎలోహిం యొక్క ఆత్మచే ప్రేరేపించబడి ఇశ్రాయేలీయుల శిబిరం వైపు చూస్తాడు. అతను మరింత శక్తివంతమైన ఆశీర్వాదాన్ని పలుకుతాడు. ఇశ్రాయేలీయుల శిబిరాల అందమైన స్వరూపం, వారి సమృద్ధి, శక్తి మరియు ఎలోహిం యొక్క రక్షణను స్తుతిస్తాడు. అతను ఇశ్రాయేలీయులను సింహంలా ఉన్నతంగా ఉంటారని, వారి శత్రువులను ఓడిస్తారని ప్రకటిస్తాడు. బాలాకు కోపంతో బిలామును తిట్టి అతన్ని శపించమని ఒత్తిడి చేస్తాడు. కానీ బిలాము ఎలోహిం ఆదేశించినట్లు మాత్రమే మాట్లాడగలనని మరియు ఇశ్రాయేలీయులు ఆశీర్వదించబడిన ప్రజలని పునరుద్ఘాటిస్తాడు. ఈ అలియా ఎలోహిం యొక్క అచంచలమైన ఆశీర్వాదం మరియు ఇశ్రాయేలీయులపై ఆయన రక్షణను, అలాగే ఆయన చిత్తం మానవ ప్రయత్నాలను అధిగమిస్తుందని మరింత స్పష్టంగా చూపిస్తుంది. ఇలాంటి మరిన్ని తోరపాఠాలను తెలుసుకొనుటకు మా యొక్క యూట్యూబ్ ఛానల్ను ఫాలో చేయండి. షలోమ్ లెహిత్రోత్.